వార్త అంటే ద్వేషమేనా, వార్త అంటే విధ్వంసమేనా, వార్త అంటే రాజకీయమేనా, వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా, వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి, వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అభివృద్ధి టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్ని మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు గుడ్ న్యూస్. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2 పిల్లలకే ప్రసూతి సెలవులు ఇస్తుండగా ఇప్పటి నుంచి ఎంతమందిని పిల్లలు కన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వీటితో పాటుగా ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏపీలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 180 రోజుల పాటు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. 2 సంతానం వరకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తున్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ సెలవులు వర్తిస్తున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు 6.49 లక్షల మంది విద్యార్థులు 3,450 పరీక్షా కేంద్రాలకు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు. ఏపీలో విద్యుత్ వినియోగదారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యుత్ ఛార్జీల అంశంపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంచబోమని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు మంత్రి గొట్టిపాటి శుభవార్త తెలిపారు. వ్యవసాయానికి పగలే 9 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పగలు 9 గంటల నిరంతర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఢిల్లీ మహిళలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుభవార్త చెప్పారు. పేద మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం అందించే మహిళా సమృద్ధి పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభించిందని తెలిపారు. ఈ పథకం కోసం బడ్జెట్లో 5,100 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మహిళా సమృద్ధి యోజన అమలు కోసం తన నేతృత్వంలో కమిటీ ఏర్పాటైనట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ మంత్రులు ఆశీష్ సూద్, పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రా కూడా భాగమైనట్లు వెల్లడించారు. త్వరలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, వెబ్ పోర్టల్ కూడా లాంచ్ చేస్తామని మీడియా సమావేశంలో సీఎం చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు శుభవార్తను అందించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తామని ప్రకటించింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఎస్బీఐ అస్మిత్ ద్వారా మహిళలకు అతి తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేయనున్నారు. అంతేకాకుండా ఈ పథకం కింద మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే లోన్ ఇవ్వనుంది. మహిళలు వ్యాపార రుణాలు తీసుకోవడంలో తక్కువ ఆసక్తి చూపుతున్నారని, అది కూడా ఎక్కువగా వ్యక్తిగత వినియోగ ప్రయోజనాల కోసమే రుణాలు తీసుకుంటున్నారని ట్రాన్స్ యూనియన్ సివిల్ నివేదించింది. నివేదిక ప్రకారం మహిళలు తీసుకున్న రుణాలలో 3% మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నాయని పేర్కొంది. 42%లో ఎక్కువ భాగం వ్యక్తిగత రుణాలు, కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు, ఇంటి యాజమాన్యం వంటి వ్యక్తిగత ఫైనాన్స్ ఉత్పత్తుల కోసం తీసుకుంటున్నారు. డ్యూరబుల్ లోన్ అంటే వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, ఎల్జీడీ టీవీ, మైక్రోవేవ్స్, ఫర్నిచర్, దుస్తులు, గ్రాసరీ కొనుగోలు చేసేందుకు ఈ రుణాన్ని తీసుకోవచ్చు.